ప్రతి సమస్యకు పరిష్కారం ఈగలై ఛానల్. నమస్కారం, ఈగలై ఛానల్కి స్వాగతం. రైలులో జనరల్ బోగీలలో ప్రయాణించే ప్రయాణికులు ఎన్నో అవస్థలకు గురవుతున్నారని, ప్రస్తుతం ఉండే 2 బోగీలను ప్రతి రైలులో 5 బోగీలకు పెంచాలని, కొన్ని రోజుల క్రితం తన కళ్ల ముందు జరిగిన ఓ సంఘటన తన హృదయాన్ని కలచివేసిందని, అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రధానమంత్రికి దేశవ్యాప్త కోటి ఉత్తరాల ఉద్యమ కార్యక్రమానికి నాంది పలికిన జాతీయ అవార్డు గ్రహీత, సాధారణ బోగీల సాధన సమితి జాతీయ కన్వీనర్ డాక్టర్ పరికిపండ్ల అశోక్ జేసీఐ విశాఖ నైట్స్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో విశాఖపట్నం విజయ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నా పేరు డాక్టర్ అశోక్ పరికిపండ్ల, నేను తెలంగాణ వరంగల్ వాసిని. మనం నిత్యము మధ్యతరగతి కుటుంబాలు కానీ పేదవాళ్ళు కానీ మనం ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి చుట్టాల వారింటికి పోవాలన్నా, ఏదైనా ఫంక్షన్స్ వారిగా వెళ్ళాలన్నా, లేదా డ్యూటీ పరంగా కానీ కూలి పని చేసుకునే వాళ్ళు నిత్యం మనం క్యాచ్ చేసేది ట్రైన్స్, రైళ్లను మాత్రమే. సో ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ రైల్వేస్ అనేది 2nd బిగ్గెస్ట్ ట్రాన్స్పోర్టింగ్ సిస్టమ్. సో భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మందిలో ప్రతిరోజు 80 కోట్ల మంది ట్రైన్లలో తిరుగుతూ ఉన్నారనేది ఒక అనధికారిక అంచనా. సో అయితే దీంట్లో ఏంటంటే ఇప్పుడు 20 సంవత్సరాల క్రితం పెట్టినటువంటి ప్రతి రైలు, ఎక్స్ప్రెస్ రైల్స్ కానీ ఏవైనా కానీ, సో దాంట్లో జనరల్ బోగీలు 2 మాత్రమే ఉన్నాయి, అట్లాగే కంటిన్యూ అవుతూ ఉన్నాయి. సో ఆ 2 జనరల్ బోగీలలో ఎంతమంది పడతారంటే 50 + 50 100 మంది. కానీ ఇప్పుడున్నటువంటి ఒక 20 రెట్ల జనాభా పెరుగుదల జరిగింది. సో దానికి అనుసరించి ప్రతి స్టేషన్లో ఆ జనరల్ బోగీలో 50 మంది ఎక్కుతున్నారు. సో కాబట్టి ఆ క్రమంలో ప్రయాణం చేస్తున్న క్రమంలో సాధారణ బోగీల్లో ఎక్కుతున్నటువంటి ప్రజల యొక్క బాధలు వర్ణాతీతం. అనేక సార్లు చిన్నపిల్లలతో ఎక్కిన వాళ్ళు ఎక్కబోతా ఉంటే కింద పడి వాళ్ళ ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో నేను అంత వరంగల్ నుంచి ఇక్కడ వరకు రావడానికి కారణం ఏంటంటే, నేను ఒక రోజు కోనార్క్ ఎక్స్ప్రెస్ వెళ్తా ఉంటే ఒక ప్రెగ్నెంట్ లేడీ చిన్న పాపను ఎత్తుకొని ఎక్కబోయింది, కింద పడింది. ఆ పాపకు హెడ్ ఇంజురీ అయింది, చనిపోయింది. మళ్ళీ తర్వాత ఒక 16 రోజుల తర్వాత మళ్ళీ విషయం ఏం తెలిసిందంటే, ఆ కింద పడ్డ ఆ తల్లి ప్రెగ్నెంట్ కూడా. సో ఆ కడుపులో ఉన్న పిండం కూడా చనిపోయింది. ఎందుకంటే కింద పడ్డప్పుడు కడుపుకు దెబ్బ తగిలింది, ఎత్తుకున్న పాప కూడా దెబ్బ తగిలింది. సో ఆ సంఘటన నన్ను చాలా చలించి వేసింది. సో దాని నుంచి ఏదైనా చేయాలని చెప్పేసి నేను ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకున్నాను. సో ఇది ఏంటంటే, ఇది ఒక గాంధీయన్ వేలో ఒక భారతదేశ వ్యాప్తంగా ప్రధానమంత్రి గారికి కోటి ఉత్తరాల కార్యక్రమం. ఈ యొక్క సాధారణ ప్రయాణికుల యొక్క బాధను వారికి తెలియజెప్పడం కోసం ఆ సంఘటన అనేది నన్ను ఇన్స్పైర్ చేసింది. నేను తెలంగాణ వాసిగా తెలంగాణ రాష్ట్రం మొత్తం ఈ కార్యక్రమాన్ని తీసుకొని తిరుగుతున్నాను. సో ప్రతి వ్యక్తి కూడా ఒక కార్డు ముక్క రాయండి అని చెప్తున్నాను. సో ప్రధానమంత్రి గారికి మేము దాంట్లో అడ్రస్ కూడా ఉదహరించడం జరిగింది. ప్రధానమంత్రి గారి యొక్క అడ్రస్కి మనం పడుతున్నటువంటి బాధలు ఏదైతే ఉన్నాయో ఒక కార్డు క్యాంపెయిన్ చేయమని చెప్తున్నాము. ఆ కార్డులో 2 అడ్రస్ మేము ఇస్తున్నాము. ఆర్టికల్స్ కూడా వచ్చాయి వివిధ పత్రికలలో. సో ప్రతి వ్యక్తి కూడా ఈ యొక్క ప్రధానమంత్రి గారికి అడ్రస్కి ఒక కార్డు ముక్క రాయండి అని చెప్తున్నాం. అట్లాగే ఈ యొక్క మేము పేపర్లో వచ్చిన వాటిని షేర్ చేయండి అని చెప్తున్నాం. ఆ తర్వాత PMO ఇండియా అనేది ప్రధానమంత్రి గారి యొక్క ట్విట్టర్ ఖాతా అడ్రస్. PMO అనేది క్యాపిటల్ లెటర్స్, ఇండియాలో I అనేది క్యాపిటల్ లెటర్, మిగతా స్మాల్ లెటర్స్. సో ఈ ట్విట్టర్లో ప్రధానమంత్రి గారు అందుబాటులో ఉంటారు. సో వారికి ప్రతి వ్యక్తి ఒక 100 ట్వీట్లు చేయండి అని కోరుతా ఉన్నాం. సో ఇది ఒక ప్రజా ఉద్యమంగా ముందుకు రావాలి. ఒక గాంధీయన్ ఐడియాలజీలో మనం ముందుకు పోతున్నాం. సో ఇది నాకు 3 పేపర్లో వచ్చిన తర్వాత నాకు ప్రతిరోజు 300 కాల్స్ వస్తున్నాయి. దాంట్లో 250 కాల్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్నాయి. సో కాబట్టి ఆ యొక్క బలమైన అంశం నన్ను ఇక్కడ తీసుకొచ్చింది. ఇది ఇవాళ మీ అందరి దృష్టిలోకి తీసుకొచ్చేది ఏంటంటే, ఇది ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి కార్యక్రమం. ఇవాళ మేము మా ఉదయం పూట ఆ బీచ్ రోడ్డుకి వెళ్ళి వారిని రిక్వెస్ట్ చేసి ఒక 200 ఉత్తరాలు రాయించి పోస్టులో వేయడం జరిగింది. సో ఇది మీ అందరి సహకారం కనుక ఇస్తే ఇది మన అందరి సమస్య. మనందరం కూడా ఖచ్చితంగా ఇది ఒక ప్రజా ఉద్యమం లాగా ప్రతి ఒక్కరు కూడా ఒక కార్డు ముక్క రాయడము, వాట్సాప్ ద్వారా దీన్ని ముందుకు తీసుకెళ్ళి ట్వీట్లు చేయడము, ఈమెయిల్ ద్వారా ఈ యొక్క ప్రజాభిప్రాయాన్ని ఖచ్చితంగా తీసుకెళ్తే ఎంతటి పెద్ద ప్రభుత్వం అయినా, ఎంత గట్టి ప్రభుత్వం అయినా, ఈ ప్రభుత్వాలు ఏవైనా కావచ్చు, మనం వీఆర్ నాట్ సపోర్టింగ్ ఎనీ గవర్నమెంట్ ఆర్ క్రిటిసైజింగ్, బట్ మన ప్రజల ఆకాంక్షని ఒక ఉత్తరాల ద్వారా తెలియజేస్తున్నాను. నా పేరు డాక్టర్ అశోక్ పరికిపండ్ల, నేను జాతీయ అవార్డు గ్రహీతని. ఈ యొక్క రైలులో 5 సాధారణ బోగీల సాధన సమితి జాతీయ కన్వీనర్గా ఉన్నాను.